హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. అసలు సీసలు పాతకాలం నాటి చేపల పులుసు తినాలని ఉందా? అయితే యాజ్ ఇట్ ఈస్గా చేసేయండి. చాలా తక్కువ ఆయిల్తో కూడా చేపల పులుసు టేస్టీగా ఎలా చేయొచ్చు అనటానికి ఈ కర్రీ ఒక నిదర్శనం. సో కరివేపాకు కాలిపోయింది, తీసేసాను. మంచిగా వేగింది, ఇదిగో చూడండి. చిన్నప్పుడు ఇవన్నీ పొయ్యిలో వేసేవాళ్ళు, తీసేసుకున్న తర్వాత కడిగి నూరేవాళ్ళు. సో ఇట్లా కాల్చండి ఫస్ట్. ఇది మొత్తం 1.5 కిలో ఫిష్కి. ఒక చిన్న ఉల్లిపాయ మీడియం సైజు, 3 చిన్న టమాటాలు, ఒక వెల్లుల్లి పాయ మొత్తము, అల్లం ఒక 2 ఇంచులు అండ్ పచ్చిమిరపకాయలు ఒక 7-8 మెత్తగా ముద్ద నూరుకొని వద్దాం దీన్ని. ఈ గ్రైండ్ లో ఒక 2 చెక్క ముక్కలు, ఒక 8-9 లవంగాలు, ఇవి కలిపి ఇది గ్రైండ్ చేసుకొని వస్తా. మీకు మసాలా అంతా విడమర్చి చెప్తున్నా, ఇంకా వేరే ఏ మసాలా ఎక్కర్లేదు. అల్లం ఉంది, వెల్లుల్లి ఉంది, మసాలా ఉంది, యాలక్కాయ పడదు, అవసరం పడదు. చలో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దామా. ఆవాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతుల పొడి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, అల్లం, వెల్లుల్లి, లవంగ, చెక్క, చింతపండు, నూనె, ఉప్పు, కారం, పసుపు అన్ని ఇంట్లో ఉండేవే కదా. చేపలు సట్టి పెట్టేసుకుందాం. నూనె తక్కువ వేయండి, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. మొత్తం కలిపి ఒక 5-6 టీ స్పూన్స్ నూనె పట్టింది నాకు. ఆయిల్ కాగింది. ఒక 1 టీ స్పూన్ ఆవాలు ఒక్కటే పోపునేయండి. సిమ్ చేసేస్తున్నాను. ఆవాలు చిటిపడలాడినాక ఉల్లి తరుగు, ఒక పెద్ద ఉల్లిపాయ తురిమితే ఏంటంటే మనకి గ్రేవీ చాలా చిక్కగా మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే కన్నా కూడా ఇట్లా తక్కువ ఉల్లిపాయ వేసుకొని తురుములా వేసుకుంటే చాలా బాగుంటుంది. 3 minutes లో ఫ్లేమ్ మీద, పెద్ద ఫ్లేమ్ మీద కాదు. ఇది వేగనివ్వండి. కొంచెం కావాలంటే ఉప్పు వేసేసుకుందాము. ఇది 2 టీ స్పూన్స్ ఉప్పు ముందే వేస్తున్నా, ఇంకా పడుతుంది ఉప్పు. ఇదిగోండి, ఈలోపు ఒక పెద్ద జామకాయ సైజు చింతపండు నానబెట్టుకున్నాను. ఇది ఇట్లా అంటే ఎంత వస్తుంది? ఇది దాదాపు 100 గ్రాములు ఉంటుంది. దీనిలోకి మసాలా ఇంకేం లేదనుకుంటున్నారా? ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి ఉంది. అందుకనే మీ చాయిస్కి వదిలేస్తున్నాను అనమాట. నేను మామూలుగా అయితే ఈ మసాలాలు అన్నిటి బదులు ఒక ట్రిక్ మసాలా వేస్తే సరిపోతుంది. మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లో ఇది ఉంది, ద రియల్ ఇండియన్ కిచెన్ వారి ఫిష్ పులుసు మసాలా. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది వాడొద్దు అనుకునే వాళ్ళు ఇవన్నీ తయారు చేసుకొని వేసుకోవచ్చు. ఇది వాడచ్చు, కొనగలను అనుకునే వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు కావాలంటే. దిస్ ఈస్ ద బెస్ట్ ఫిష్ పులుసులోకి మాత్రం ఇన్స్టెంట్గా. ఇవన్నీ కూడా మీకు మన సైలాస్ కిచెన్ వెబ్సైట్లో ఉన్నాయి. అయ్యింది 3 minutes. నేను ఇదంతా వేసేస్తున్నా. మనం కాల్చుకున్న పేస్ట్ ఇది. ఇదే మెయిన్ టేస్ట్. దీన్ని కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించుదాం. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను నేను. 2 నిమిషాల పాటు ఇది కూడా వేగి, ఇదిగోండి ఆయిల్ అక్కడక్కడ బయటకు వస్తుంది చూసారా. అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. అంటూ ఏం లేదు. పసుపు ఒక 1/2 టీ స్పూన్, ఇదిగోండి కారం 2.5 టీ స్పూన్స్ వేసాను, తర్వాత మిగతాది వేస్తాను. అండ్ ధనియాల పొడి ఒక్కటే ఇప్పుడు వేయండి, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి. పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు ఆల్రెడీ వేసినాం. చింతపండు పులుసు పిండేసుకుంటున్నా. ఒక 1/2 లీటర్ వాటర్ పోయండి 1.5 kg ఫిష్కి. ఈ గ్రేవీ కలిసాక చూసారా చిక్కగా అయింది పులుసు. ఉడికినాక ఇంకొంచెం కారం అది వేస్తాం కదా, అప్పుడు ఇంకా చిక్కగా అవుతుంది. ఆల్రెడీ 2.5 మిర్చి వేసిన, కొంచెం వేస్తున్నా. ఇదేంటంటే కారం ఉంటుంది, ఎక్కువ వేయలేము, కలరు రాదు. మనం ముక్కలు నింపుకున్నాక, ముక్కలు పేర్చినాక అప్పుడు చూద్దాం ఎంత వస్తుంది అని. పాంప్లెంట్ ఫిష్ ఇది. ఇప్పటిదాకా మీకు ఫిష్ చూపించలే. మాకు పులుసు కానీ వేపుడు కానీ ఇలా చేయటం చాలా ఇష్టం మా ఇంట్లో. ఇప్పుడు చూసుకోండి, మీకు పులుసు సరిపోతుందా. మనకి ఎంతైతే పులుసు ఉందో దానికి ఇంకా ఎక్కువ అవుతుంది ఫిష్ వేసినాక, తక్కువ అవ్వదు ఉడికిన తర్వాత. ఎందుకంటే ఫిష్లో ఉన్న వాటర్ కూడా బయటకు వస్తుంది. మెంతి పొడి ఒక 3/4 టీ స్పూన్, 1/2 టీ స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్, ఇవన్నీ వేయించి పొడిగొట్టిన పొడిలే. అండ్ ఉప్పు పడుతుందా చెక్ చేసుకోండి ఒకసారి. నాకు తెలిసి ఎంత పడుతుంది అనేది, కానీ మీరు కూడా ఇప్పుడు వేసుకోవాలి, చెక్ చేయండి. ఫిష్ కదపాల్సి వస్తే వేయగానే కదపండి, తప్పితే తర్వాత ఉడికినాక కదపకండి. కొంచెం ఉప్పు పడుతుంది. సో సిమ్ చేశాను. అడుగు ఫ్లాట్గా ఉండటం ఎందుకు అంటారు అంటే, చేప ముక్కలు ఏంటంటే విడిపోకూడదు. గంట తగిలిందంటే ఇట్లా చిట్లినట్టు అవుతాయి. అట్లా కాకూడదు అంటే ఒకదాని మీద ఒకటి ఎక్కకుండా పక్కకుంటే బాగుంటుందని అర్థం. అలాగని మరి మంట చుట్టూ ఎలాగ రీచ్ అవ్వాలి అంటే అడుగు ఫ్లాట్ ఉండాలి, ఇలా మూత పెట్టాలి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్ కూడా మీకు అడ్జస్ట్ వరకు వెళ్తుంది. చక్కగా ఒక 10 నిమిషాలు 12 నిమిషాలు వదిలేసేయండి. దట్స్ ఆల్ అండి. చేపల పులుసు చేసేయండి, తినేయండి, మంచి ప్రోటీన్ని గెయిన్ చేసుకోండి. మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, మీ శైలజ.